కొందరు ఉన్నతాధికారులు అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టారీతిన వ్యవహరిస్తుంటారు. లంచాలను డిమాండ్ చేయడం, తమ కింది స్థాయి ఉద్యోగుల పట్ల వేధింపులకు పాల్పడటం వంటివి చేస్తుంటారు. ఇక పోలీస్ శాఖలో ఇలాంటి వారు కాస్త ఎక్కువగానే ఉంటారని చెప్పాలి. తాజాగా ఓ పోలీస్ అధికారి తప్పు చేయడంతో ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖ సీరియస్గా తీసుకుంది. అతనికి తగిన బుద్ధి చెప్పింది. ఏకంగా డీఎస్పీ స్థాయి నుంచి కానిస్టేబుల్ స్థాయి వరకు డిమోట్ చేసింది. ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖలో కృపాశంకర్ కనోజియా విధులు నిర్వర్తిస్తున్నాడు. పోలీస్ కానిస్టేబుల్ నుంచి అంచెలంచెలుగా డీఎస్పీ స్థాయి వరకు ఎదిగాడు. అయితే హోదా పెరుగుతున్న కొద్దీ అతని దుర్బుద్ధి కూడా పెరిగింది. 2021లో ఉన్నావ్లోని బీఘాపూర్లో సర్కిల్ ఆఫీసర్గా విధులు నిర్వర్తించాడు. ఆ సమయంలోనే జిల్లా ఎస్పీని అడిగి లీవ్స్ తీసుకున్నాడు. కుటుంబ కారణాలను సాకుగా చెప్పి సెలవులు తీసుకున్నాడు. ఆ తర్వాత అతను ఇంటికి వెళ్తున్నానంటూ చెప్పి వెళ్లిపాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ జరిగింది. కృపాశంకర్ తన ఇంటికి కాకుండా ఒక మహిళా కానిస్టేబుల్తో కలిసి కాన్పూర్లోని హోటల్కు వెళ్లాడు. ఎంజాయ్ చేయడం కోసం ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదని అధికారిక, వ్యక్తిగతంగా వాడుతున్న 2 ఫోన్లను స్విచ్ ఆఫ్ చేశాడు. ఇక భర్త ఇంటికి రాకపోవడంతో కృపాశంకర్ భార్య భయపడింది. ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ కనెక్ట్ కాకపోవడంతో ఆందోళనతో ఎస్పీని ఆశ్రయించింది. కృపాశంకర్ భార్య ఫిర్యాదుతో ఎస్పీ దర్యాప్తునకు ఆదేశించారు. దాంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతని కోసం గాలింపు ప్రారంభించారు. లొకేషన్ను కనుగొనేందుకు చివరగా అతని ఫోన్ యాక్టివ్గా ఉన్న ప్లేస్ను గుర్తించారు. ఆ తర్వాత అక్కడికి వెళ్లి దర్యాప్తు చేసి హోటల్లో ఉన్నట్టుగా తెలుసుకున్నారు. చివరకు మహిళా కానిస్టేబుల్తో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పోలీసులు ఒక ఉన్నతాధికారి విధులను నిర్లక్ష్యం చేసి మహిళా కానిస్టేబుల్తో వెళ్లిపోవడాన్ని ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకున్నారు. దీనిపై క్రమశిక్షణ రాహిత్యం కింద కఠిన చర్యలు తీసుకునేందుకు సిఫారసు చేశారు. ఇందులో భాగంగానే డీఎస్పీగా ఉన్న కృపాశంకర్ను కానిస్టేబుల్ స్థాయికి డిమోట్ చేశారు. ఈ వార్త ఉత్తరప్రదేశ్తో పాటు సోషల్ మీడియా మొత్తం సంచలనంగా మారింది. నెటిజన్లు సదరు అధికారికి పోలీస్ శాఖ సరైన బుద్ధి చెప్పిందని అంటున్నారు.